ఇంకా ఇంటికాడ ఏం పని లేకపోవడంతో గ్యాంగ్ అంతా ఆటో తీసుకొని చేపలు పట్టడానికి అయితే బయలుదేరిపోయాం మావా. ఇంకా అది ఎక్కడో కాదు, ధర్మవరం చెరువుకు అయితే వచ్చేసాము. వ్యూ మీరే చూడండి మావా ఎంత బాగుందో. ఇంకా అలా తౌడు, గోధుమ పిండి, తెచ్చుకున్న సామాగ్రి అంతా అయితే పక్కన అయితే పెట్టేశాం మావా. ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు అయితే 2 అయితే తెచ్చినా మావా. మా వాళ్ళు అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేశారు. ఇంకా అది కూడా తింటుంటే పీక్కొని అయితే దీంట్లోకి అయితే కలిపి. ఇంకా ఇంటికాడ మేము చేసిన హడావిడి అంతో ఇంతో కాదు. ఇంకా ఉత్త చేతులతో ఇంటికి పోతే మా పని అయిపోతుందని ఇంకా తెచ్చుకున్నటువన్నీ అయితే నీట్ గా కలిపి. ఇంకా మా గ్యాంగ్ లో అయితే ఒక్కొక్కటి 10 కేల రూపాయలు ఆగుతాడని చెప్పినాడు మామ. చూద్దాము ఎంతెంత పడతాడో ఒకడు. ఇంకా చివరికి అయితే గ్యాలం కూడా కట్టేసాం మామ. ఇంకా పోయి 10 కేల రూపాయలు ఆగడమే. ఇంకా అలా వచ్చామో లేదో మామ, ఇంకా ఒక సన్న చాప అయితే పడింది. ఇంకా దీంతో అయితే మా బతుకు అయితే అర్థం అయిపోయింది మామ. ఇంకా అలా కొద్దిసేపు పడడంతో కొన్ని చేపలు అయితే పడినాయి. ఇంకా ఈ చేపలతో మా ఇంటికి పోతే మాకు చెక్కేస్తారని అయితే మా వాళ్ళు అయితే ఆనందపడుతున్నారు. ఓకే మామ, నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. అంత లోపల మీరు కూడా ఒక తూరి చేపలు పట్టడానికి అయితే పోయిరండి మామ.